ఎర్రిపల్లి శ్రావణ్ కుమార్, ఇది కూడా అంతే. ఇక్కడ మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి బీసీఏలో. ఫస్ట్ 2 మనం మెరిట్ కింద వెళ్ళాము. థర్డ్ది విమెన్ కోటా వీ హ్యాడ్ టు బ్రింగ్ అప్. ఫోర్త్ది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా. ఆ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకురావాలి అడిక్వసీ కోసం. దానికంటే లెటస్ సే 417 ర్యాంక్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఇదేంటి సార్ ఆయనకి 53 ఏం 417 అంటే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 417 హైయెస్ట్ ఉన్నప్పుడు మరి అదే తీసుకుని రావాలి. ఆయన బీసీఏ ఉంటే బీసీఏ కోటాలోనే కూర్చోబెట్టాలి. మనం 100 దాటి మనం పెట్టలేం. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ హారిజాంటల్ అండ్ వర్టికల్. విజయలక్ష్మి ఈవిడికి కూడా అంతే. చూడండి, ఈవిడ ఓసీ కేటగిరీ చిత్తూరులో. టోటల్ అక్కడ 350 పోస్టులు ఓసీకి ఉండగా చిత్తూరులో 343 వేకెన్సీస్ ఖచ్చితంగా ఓసీలో మెరిట్ ప్రకారం వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ 7 మాత్రం పైన అడిక్వసీ లేదు కాబట్టి 2 ఫిజికలీ డిజేబుల్డ్, 2 స్పోర్ట్స్, 3 ఎక్స్ మెన్ ఓసీల్లోనే ఫిలప్ చేయటం జరిగింది. మరి ఇక్కడ తప్పేంటి? ఇప్పుడు ఎక్కడ కూడా మనం రూల్స్ని అతిక్రమించి చేయలేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్,